థర్డ్ లాంగ్వేజ్ పై సిబిఎస్ఈ విధి విధానాలు జారీ చేసింది. 9, 10 తరగతుల విద్యార్థులకు మూడో భాష ఆర్తి ఇంటర్నల్ అసెస్మెంట్ తప్పనిసరి చేసింది. బోర్డ్ ఎగ్జామ్ ఉండవని, ఇక ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రమే ఉంటాయని తెలిపింది. దీంతో 10th పాస్ అవ్వాలంటే ఆర్తి అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతి విద్యార్థులందరూ ఖచ్చితంగా 3 భాషలు చదవాలని సిబిఎస్ఈ స్పష్టం చేసింది. ఇక 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు అయి ఉండాలనే నిబంధన విధించింది. మూడోది విదేశీ భాష ఉండొచ్చని సిబిఎస్ఈ తెలిపింది. తెలుగు, హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడ తదితర భాషలను సిబిఎస్ఈ భారతీయ భాషలుగా గుర్తించింది. టెన్త్ క్లాస్ విద్యార్థి ఇంటర్నల్ అసెస్మెంట్ లో ఫెయిల్ అయితే ఫైనల్ ఫలితాల కంటే ముందే స్కూల్స్ మరోసారి రీ అసెస్మెంట్ నిర్వహించాలని సిబిఎస్ఈ తెలిపింది. అయితే ప్రస్తుతం 2026-27 బ్యాచ్ 10th విద్యార్థులకు పాత విధానమే వర్తిస్తుందని తెలిపింది. ప్రస్తుత 10th విద్యార్థులకు మూడో భాష నిబంధన లేదని, కొత్త నిబంధనలు 2027-28లో 10th క్లాస్ బ్యాచ్ నుంచి అమలవుతుందని సిబిఎస్ఈ స్పష్టం చేసింది.